ఇప్పుడు రాజమౌళి గారు మీ గురువు అన్నారు కదా, యా ఇప్పుడు సార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు, దానికి ఏమైనా ఆడిషన్ ఇచ్చారా? లేదు, డెఫినెట్గా అడుగుతా, నేను వెళ్తా కలుస్తా అడుగుతాను డెఫినెట్గా. క్యారెక్టర్ ఉందనుకో ఆయన ఎక్కడున్నా సరే పట్టుకొని తీసుకొచ్చి పెడతారు. ఒకవేళ క్యారెక్టర్స్ డిమాండ్ లేదనుకో నిజంగా ఆయన కళ్ళ ముందు ఉన్న పట్టించుకోరు. దట్ ఇస్ ఇప్పుడు ఆయన మైండ్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్లో ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఆస్కార్ దాకా మనం సినిమాని తీసుకువెళ్ళి అసలు ఒక తెలుగు సినిమా ఉంది అని చాటి చెప్పిన నిజంగా గ్రేట్ పర్సన్ రాజమౌళి సార్, మై గురువు గారు. నిజంగా ఐఎమ్ సో వెరీ వెరీ హ్యాపీ. సో అలాంటి పర్సన్ థాట్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఏం రీచ్ అవ్వాలి, నెక్స్ట్ లెవెల్లో ఏం ఆలోచించాలనేదే ఉంటుంది. సో ఆ క్యారెక్టర్ నేను సరిపోతున్నాను, ఈ పింగ్ పాంగ్ వీడి సరిపోతున్నాడు అనుకుంటే డెఫినెట్లీ మన తీసుకుంటారు. ఒకవేళ క్యారెక్టరే అక్కడ డిమాండ్స్ లేనప్పుడు ఎవరిని తీసుకోలేరు. ఏ ఆర్టిస్ట్ అయినా సరే, ఇప్పుడు RRR చేశారు, ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ గారు చేశారు, మరి నెక్స్ట్ మూవీ కూడా వాళ్ళిద్దరిని తీసుకోవచ్చు. అదే ఆయన హీరో క్యారెక్టర్ ఇలా ఉండాలని డిజైన్ చేసుకుంటారు. ఆ డిజైనింగ్ లో మనం ఉండి మనం సూట్ అవుతామనుకో డెఫినెట్లీ పిలుస్తారు. త్రివిక్రమ్ గారితో ఎప్పుడైనా కలిసారా? సో మెనీ టైమ్స్. నేను ఫస్ట్ నువ్వే అనే సినిమాకి చిన్న క్యారెక్టర్ చేశా, ఏది త్రివిక్రమ్ సార్ దాంట్లో. దాని తర్వాత ఆ నలుగురు సినిమా చూసి జై చిరంజీవిలో నన్ను రికమెండ్ చేసింది త్రివిక్రమ్ సార్. నిజంగా థ్యాంక్ టు త్రివిక్రమ్ సార్. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను నేను త్రివిక్రమ్ సార్కి. జై చిరంజీవి క్యారెక్టర్ నాకు రావడానికి మెయిన్ రికమెండ్ చేసింది ఆ నలుగురు సినిమా చూసి త్రివిక్రమ్ సార్. హీరోయిన్స్తో ఏమన్నా క్లాషెస్? హీరోయిన్తో క్లాషెస్ మాకే వస్తాయి రోమే, హీరో సెట్లలో మీరు కూర్చొని ఉంటారు. ఏం లేదు, అందరితోనే సరదాగా ఉంటాము, అందరూ జాలీగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. నేను చేసిన హీరోయిన్స్ కానీ హీరోస్ కానీ అందరూ కూడా అరే మన అన్న ఒక ఫీల్తో మేమందరం కలిసి వర్క్ చేస్తాం, అంతే తప్ప హీరోయిన్తో క్లాషెస్ అలాంటివి మాకు లేదు. ఎందుకంటే మీ హీరోస్ కాదు కదా. ఇప్పుడు అంటే క్యారెక్టర్ కూడా హీరోస్ అవుతున్నారు. యా ఆఫ్ కోర్స్, నేను అదే చెప్తున్నా, టోటలీ ట్రెండ్ ఈస్ చేంజ్. ఇప్పుడు డైరెక్టర్కి నచ్చితే నన్ను కూడా తీసుకుంటారు, అంటే ఆ క్యారెక్టర్ పరంగానే నేను ఆలోచిస్తా. అంటే ఐఎమ్ నాట్ ఏ హీరో, అలాంటి హీరోగా నాకు 4 మూవీస్ వచ్చినాయి. నాకు మనం ఏంటన్నది మన అర్థం చెప్పాలి మనకి. ఇప్పుడు హీరో అంటే సినిమాని మోయాల్సిన రెస్పాన్సిబిలిటీ బాధ్యత ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక హీరో, హీరోయిన్, విలన్, ఈ 5 మెంబర్స్కి చాలా ఇది ఉంటుంది. ఒక ఎడిటర్, వీళ్ళందరూ కూడా సినిమాని మోయాల్సి వస్తుంది. అంత మోసే కెపాసిటీ నాకు ఉంది అన్న నేను ఎప్పుడు ఇది చేయలేదు. క్యారెక్టర్స్ అనుకోండి, ఒక సినిమాతో సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సంబంధం ఉండదు మనకి. ఇప్పుడు సక్సెస్ అయిందనుకో నిజంగా ఇంకొక 4 సినిమాలు వస్తాయి, ఒకవేళ ఫెయిల్ అయితే ఇంకో 4 సినిమాలు ట్రై చేసుకుంటాం మనం. ఈ 4 సినిమాలు అన్నది మనకు ఆగవు ఎప్పుడు. సో హీరో అంటే అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అందుకే భయం. ఇంత ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ ఉన్నారు కదా, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరు ఉన్నారు మీకు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నటరాజ్ ఉన్నారు, నరసింహ అని ఫ్రెండ్స్ ఉన్నారు, సాయి అని ఫ్రెండ్ ఉన్నారు. ఇంకా చిల్ అవుట్ అవ్వడానికి చిల్ అవుట్ ఏం లేదు, ఎప్పుడు చిల్గానే ఉంటాం, అవుట్ బయటకు వెళ్తూనే ఉంటాం. ఇంక చిల్ అవుట్ అయ్యేది ఫీమేల్స్లో తక్కువ. సంజన నాకు ఫ్రెండ్. ఇప్పుడు సంజన ఇప్పుడు క్రైమ్ రీల్స్ అని చేశారు కదా, సంజన కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. బెస్ట్ డైరెక్టర్ అంటే మీ బెస్ట్ డైరెక్టర్ అంటే ఒక్కరని నేను నిజం, నాకు తెలిసి మై గురు ఈజ్ మై బెస్ట్ డైరెక్టర్ రాజమౌళి సార్. ఇప్పుడు చంద్ర సిద్ధార్థ గారు వర్కింగ్ స్టైల్ చూసాను, ఆయన కూడా బెస్ట్. కరుణాకరణ్ సార్ అంటే కరుణాకరణ్ గారు, ఇంకా అనిల్ రావు కూడా అన్న, ఎందుకంటే తను కూడా చాలా చేసి చూపిస్తారు. అనిల్ రావు కూడా చాలా బాగా పర్ఫామ్ చేసి చూపిస్తాడు. అంటే ఓన్లీ తెలుగు ఒకదాన్ని యాక్ట్ చేస్తాను, తమిళ్ చేశాను. తమిళ్ 3 మూవీస్ చేశాను, ఇలియం కాదల్ ఒకటి, ప్లస్ ఇంకొక 2 ప్రాజెక్ట్స్ చేశాను. తమిళ్ మలయాళంలో చేశాను, మలయాళంలో ఒక ప్రాజెక్ట్ చేశాను. సో అంటే ఎవరు బెస్ట్ డైరెక్టర్ కదా, వాళ్ళ జోనర్స్లో నిజంగా బెస్ట్. బోయపాటి గారు ఉన్నారు, ఆయన ఎంత ఎమోషనల్గా చేస్తారు అని మనం చూస్తాం కదా. ఆయన మామూలు సినిమా ఓపెన్ అవడంతోనే ఆయనది ఒక ఇది ఉంటుంది క్రియేట్ చేసి. సో నిజం బోయపాటి గారితో చేశాను నేను సినిమా. ప్రజెంట్ ఇప్పుడున్న డైరెక్షన్లో ఎవరి డైరెక్షన్లో చేద్దాం నేను అందరి డైరెక్షన్లో చేయాలని ఉంటుంది. ఇప్పుడు ఎవరంటే అనిల్ రావుపూడి గారు అన్నారు. అనిల్ రావుపూడి అన్నది అదే చెప్తున్నాను కదా, అందరి డైరెక్షన్తో చేసా. మళ్ళీ ఇంకో నెక్స్ట్ లెవెల్లో ప్రూవ్ చేసుకునేది ఏదైనా ఆపర్చునిటీస్ డెఫినెట్గా మళ్ళీ ప్రూవ్ చేసుకోవాలని నాకు ఉంది, మళ్ళీ చేయాలని ఉంది, అందరితో కూడా వర్క్ చేయాలని. ఓకే సార్, అన్నపూర్ణమ్మ గారి నుంచి మీరు వర్క్ చేశారు అన్నపూర్ణమ్మ గారితో వర్క్ చేశాను. సో మన రీసెంట్గా అన్నపూర్ణమ్మ గారు ఒక చెప్పారు స్టేట్మెంట్,
ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్. మా ఏజ్ నుంచి మా దగ్గర నుంచి ఇలాంటివి జరుగుతుందని చెప్పారు ఆమె. సో ఆమెతో వర్క్ చేశారు కదా, ఎట్లా అంటే ఇవన్నీ నిజమే అంటారా అసలు? ఇండస్ట్రీకి మదర్ అంటే ఫస్ట్ నుంచి కూడా ఆవిడ మదర్గానే ఫిక్స్ అయిపోయారు, అన్నపూర్ణమ్మ గారు. సో ఆవిడ చెప్తున్నారంటే ఆమె సరౌండ్స్లో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఫేస్ చేసి ఉండొచ్చు. నేను అప్పుడు ఉంది కాస్టింగ్ కౌచ్ అనేది, ఇప్పుడు లేదు అన్నది నాకు అంటే పర్సనల్లీ నాకు ఇది కాదు. అంటే సిచ్యువేషన్స్ డిమాండ్స్. ఇప్పుడు ఒక క్యారెక్టర్కి 40 మంది కాంపిటీషన్ ఉంది అన్నప్పుడు అవతల వాళ్ళు హౌ టు సిచ్యువేషన్ ఎలా ఉన్నారో, వాళ్ళ పరిస్థితులు ఏంటో అన్నది మనం చెప్పలేము. ఇప్పుడు మన సిచ్యువేషన్స్ మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది అవతల వాళ్ళు కూడా చెప్పలేరు, గెస్ట్ చేయలేరు. సో ఆ ప్రభావం మనం పైకి రావాలి అన్న ఒక ఎయిమ్తో ఇలాంటి దానికి వాళ్ళు మౌల్డ్ అవుతున్నారు అన్నది కాంప్రమైజ్ అయ్యి చేయాల్సి వస్తుందేమో అంతే తప్ప బలవంతంగా అవతల వాళ్ళని ఫోర్స్ చేసి ఒకరిని ఒప్పించి ఇది చేయరు. మెయిన్ నాకు తెలిసినంత ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు, బలవంతంగా ఒకరికొకరు నచ్చితేనే మనం అది పాసిబుల్ అవుతుంది. అంతే తప్ప ఒకరికి ఇష్టం లేకుండా ఒకరికి ఇష్టం ఉండే అన్నది అది ఉండదు ఎప్పుడు కూడా. మనం కంపేర్ చేస్తే చూడలేము అసలు సీరియస్లీ. అంటే చిన్న సినిమాలకు కూడా ఇట్లా జరుగుతున్నాయని బయట టాక్. నేను అదే చెప్తున్నాను బ్రో, చిన్న సినిమా పెద్ద సినిమా అనేది మాకు డిఫరెన్స్ అయితే ఏం లేదు. బయట చూసే ఆడియన్స్కి ఆ బడ్జెట్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి బిజినెస్ చేసే డిస్ట్రిబ్యూటర్స్ కానీ వీళ్ళకి ప్రొడ్యూసర్స్ కానీ చిన్న సినిమా పెద్ద సినిమా అని ఉంటుంది. యాజ్ ఏ ఆర్టిస్ట్గా మనకు చిన్న సినిమా అయినా ఒకటే, పెద్ద సినిమా అయినా ఒకటే. ఏదైనా మీకు సేమ్ ఎఫర్ట్స్ పెట్టి చేస్తాం క్యారెక్టర్స్ చేసేటప్పుడు. దట్స్ ఆల్. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేశారు, జూనియర్ ఎన్టీఆర్ కంత్రి సినిమాలో. ఇటేమో చిరంజీవి గారితో చేశారు. వాళ్ళ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఎలా అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు? వెరీ నైస్. నిజంగా చెప్తున్నా, ఎన్టీఆర్ అన్న ఇప్పటికీ వెరీ స్పోర్టివ్, యాక్టివ్, అంటే అల్లరి అందరూ సందడిగా ఉండేట్టు చూసారు. చిరంజీవి సార్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఆయన మన డ్రీమ్ ఏంటి అసలు, చిరంజీవి సార్ని చూసి పెరిగి మనం వచ్చి ఆయనతో యాక్ట్ చేయాలంటేనే అసలు మనం చిన్న ఇంటెన్షన్ ఉంటుంది, భయం ఉంటుంది. ఎందుకంటే ది వన్ అండ్ ఓన్లీ చిరంజీవి సార్ అసలు నెంబర్ 1 స్టార్. అసలు ఆయనతో ప్రతి ఒక్కరు ఇప్పటికీ చేయాలనుకుంటారు అసలు. సో అలాంటిది నేను ఆయనతో చేయడం అంటేనే నాకు అదృష్టంగా ఫీల్ అవుతాను. అంటే మై బాస్, అలా ఉంటుంది మా అన్న చిరంజీవి గారు. అందరికి ఇన్స్పిరేషన్ నిజంగా. అలా ఆయనతో చేయాలని ఇప్పటికీ కూడా అందరూ తహతహలు ఆడతారు. అసలు చేసిన వాళ్ళు కూడా ఈ సినిమా చేసావు, నెక్స్ట్ సినిమా అబ్బాయి అలా ఏముండదు, మళ్ళీ ఎప్పుడు చేద్దాం ఆయనతో, ఎప్పుడు స్క్రీన్ షేర్ చేసుకుందాం. ఆయన చాలా బాగా చూస్తారు ఆర్టిస్ట్ని. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కానీ చెప్తారు. ఎంత ప్రేమిస్తారంటే ఆర్టిస్ట్ని, చాలా ఇంట్లో పర్సన్స్ లాగే చూస్తారు అసలు. ఓకే, చాలా హ్యాపీ చిరంజీవి సార్తో, ఎన్టీఆర్ అన్నతో, ప్రభాస్ అన్నతో, వీళ్ళందరితో చేయటం అనేది నిజంగా అదృష్టం. థ్యాంక్స్ అన్న. మంచి మంచి రోల్స్ ఇచ్చి చిన్నదైనా అందరి మైండ్లో గుర్తుండిపోయేలా రోల్ చేస్తారు. నెక్స్ట్ కూడా మంచి మంచి రోల్స్ రావాలి, మంచి ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాం మ్యాక్స్ టీవీ తరఫు నుంచి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. యువర్ బ్లెస్సింగ్స్, మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి. డెఫినెట్లీ ఫ్యూచర్లో మీరందరూ మెచ్చుకునేటట్టు మంచి రోల్స్ చేయాలని డెఫినెట్గా ఐ విల్ ట్రై. అలాగే మీరు కూడా చూసి ఎప్పుడూ ఆదరిస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మ్యాక్స్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. యువర్ సూర్య పింగ్ పాంగ్.